వన్ ఆఫ్ ద ఛాన్స్ ఏంటంటే పృథ్వీ గేమ్ తీరుని బట్టి మనోడు సేవ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ద పీపుల్స్ గేమ్ చూసి ఆడతారు కాబట్టి, ఒక గేమ్ ని ఇష్టపడతారు కాబట్టి ఆ కోణంలో పృథ్వీ యష్మి సేవ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడతాయి. అంటే నాకు బాగా కనెక్ట్ అయింది నబీల్ వాళ్ళ అమ్మ, నెక్స్ట్ నిఖిల్ వాళ్ళ అమ్మ. వాళ్ళు ఇచ్చిన హింట్స్ నాకు చాలా బాగా నచ్చింది. జీవైపీతో జాగ్రత్తగా ఉండంటాం నిఖిల్ వాళ్ళ అమ్మ. మనోడితో నబీల్ ఎలాగైతే యాటిట్యూడ్గా ఉంటాడో అలాగే వాళ్ళ అమ్మగారు ఉండి అందరిని కూడా సమానంగా చూడటం, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడటం, అవి బాగా నచ్చింది. ఇక రొమాంటిక్ యాంగిల్ చూస్తే ఫ్యామిలీ వీక్లో నాకు కొంచెం జెలస్గా అనిపించింది. ఎక్స్పెషల్లీ అవినాష్ అండ్ ప్రేరణ, వీళ్ళు రొమాన్స్ హీట్ ఆఫ్ ది టాక్, హీట్ ఆఫ్ ది మూమెంట్. నిజంగా అక్కడ యష్మిని విష్ణుప్రియని తొందరగా పెళ్లి చేసేసుకోవాలి మేము కూడా రోహిణిని అనిపించేలా చేసినమాట. అర్థమైందా? లోపల చాలా హీట్ అయిపోయారు అలా. వాళ్ళకి ఎలా అంటే ఏంటి బిగ్ బాస్, ఏంటి అసలు ఏమనుకుంటున్నారు మీరు, ఈ రకంగా రొమాన్స్ మా ఎదురుగా చేస్తే ఏమైపోవాలి అన్నట్టుగా యష్మి. విష్ణు ఏమో నాకు కూడా ఈ అవకాశం ఇవ్వచ్చు కదా బిగ్ బాస్ అని విష్ణు. ఇక మన ప్రేరణ అయితే చెప్పవసరం లేదు, గౌతమ్ నువ్వు కూడా నన్ను అలా చేయొచ్చు కదా. రోహిణి గౌతమ్ నన్ను కూడా నువ్వు అలా చేయొచ్చు కదా అని రొమాంటిక్ గా మాట్లాడు. అవన్నీ కూడా నాకు కూడా కొంచెం డిస్టర్బెన్స్ గానే ఉంది టాపిక్ చూస్తుంటే. పాపం వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఏం చేయాలో తెలియక, ఇక ఏం చేయాలో తెలీదు, ఇక అక్కడితో ఎండ్ అయిందంటే. ఫైనల్లీ నేను చెప్తున్నాను కదా, ఫ్యామిలీ వీక్ ని సంపూర్ణంగా ఎండ్ చేసింది ఆవిడే. ఆవిడ వచ్చి కొన్ని మాటలు చెప్తుంది టేస్టీ తేజకి. పాయింట్లు ట్రిగ్గర్ చేసినప్పుడు నువ్వు ట్రిగ్గర్ అయిపోకు, ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు, నీకు ఓవర్ గా మాట్లాడొద్దు, ఎక్కడ దాకా మాట్లాడుతావు, నీకు పాయింట్స్ కరెక్ట్గా ఉంటాయి, నువ్వు తెలివితేటలుగా మాట్లాడు, పాయింట్స్ ఇవ్వు, వదిలే అక్కడితో. ఇంకా అది ఆర్గ్యుమెంట్ పెంచుకుంటూ వెళ్ళొద్దని ఒక హింట్ ఇచ్చింది. అలాగే యష్మి వాళ్ళ ఫాదర్ కూడా యష్మికి ఒక హింట్ ఇచ్చాడు, నువ్వు చాలా నెగిటివ్ గా పోర్ట్రేట్ అవుతున్నావు మగలే, నెగిటివ్ గా పోర్ట్రేట్ అవడం వల్ల నువ్వు ఎలిమినేట్ అయిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది, కాబట్టి నువ్వు అది తగ్గించుకొని మంచి మంచి హింట్స్ ఇచ్చి వెళ్ళారు. ఈ 4 weeks చూపించాలి వాళ్ళ ప్రతాపం. హింట్స్ ఇచ్చినా మారని ప్రేరణ అదే బాణీలో ఉంది. అది వాడి పేరెంట్ శ్రీపాద్ వచ్చి చాలా సాంప్రదాయంగా బొట్టు పెట్టి అలింగం చేస్తున్నా, అక్కడ చాలా రొమాన్స్ జరిగింది. అవన్నీ చెప్పలేను నేను, నాకు కొంచెం జలస్ ఫీల్ అయ్యాను. కాబట్టి అవినాషే కాదు నేను కూడా ఫీల్ అయ్యాను జలస్గా. అక్కడ శ్రీపాద్ అన్ని చెప్పినా నువ్వు ఎప్పుడులాగానే మాట్లాడుతున్నావు, ఎప్పుడులాగానే ఉంటున్నావు, బాగా ఆడుతున్నావు, కానీ పాయింట్ ఇచ్చేసి వదిలే, దాన్ని సాగదీయొద్దు అని చెప్పాడు. మళ్ళీ కట్ చేస్తే శ్రీపాద్ వెళ్ళిపోగానే కిచెన్ లో ఎంతసేపు నిఖిల్కి అట్టేస్తానంటుంది, కానీ అక్కడ అవినాష్కి వేయట్లేదు, టేస్టీ తేజకి వేయట్లేదు. ఏంట్రా ఇది నాకు అనిపించింది. ఇక్కడ ఏంటంటే తెలుగు వాళ్ళని సెలెక్ట్ చేసి తెలుగు బిగ్ బాస్ లో ఉంచితే మంచిది అన్న ఫీలింగ్ నాకు కలిగింది. ఎందుకంటే అక్కడ ప్రాంతీయ భావం వచ్చింది. ప్రాంతీయ భావం వల్ల